కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడే వీడు. అమ్మా పెదవా, కూరలు పాడు చేయడమే కాకుండా మీ అక్క బుర్ర కూడా పాడు చేస్తున్నావా? ఏం వాగుతున్నావురా? నీ అరుపులు కొంచెం కొంచెంగా నాకు వినపడ్డాయి. ఏమంటున్నాడే వీడు? గనిని కొట్టకండి సిన్నమ్మ గారు, తింగిరోడు అని మాటలకు అర్థమే ఉండదు. వీడు తింగరోడాన్ని వదిలేస్తే బొంగరల్లా తిప్పుతాడు. పూటకు తట్టెడు తిని బుర్ర బొర్ర రెండు పెంచుతాడు. అమ్మ ఏంట్రా అమ్మగారు అను. సిన్నమ్మ గారు అని ఒగ్గేయండి. రే గనిగా నువ్వు వెళ్ళిపోరా. ఒసే పార్వతి, నువ్వింకా హోమ్ మినిస్టర్ సునందక్కకి కోడలివి కాలేదు. గడప దాటేదాకా ఈ ఇంటి పని మనిషివే. వంటలు చేయాలి గాని మీరిద్దరూ ముచ్చట్లాడుకుంటూ ఈ ఇంటికి ఎసరు పెడితే చంపేస్తాను. ఒరే బండ వెదవా, నీ మొండు ముక్కును రోకలతో కొట్టి ఇంకా బెండ్ చేస్తాను. వేషాలు వేయకుండా పెట్టింది తిను. దీనికి మాయమాటలు చెప్పి మనసు మార్చావనుకో, నీ షేపు మారుస్తాను. జాగ్రత్త. ఏయ్, కూరల్లో కారం పడిందని వంటలు ఆలస్యం చేస్తే ఈసారి కారం మీ కళ్ళల్లో పడుతుంది. టైంకి భోజనం చేయాలి, లేదంటే అల్సర్ వస్తుంది. అర్థమైందా? త్వరగా కానియండి. ఇట్టా చేసినవేంట్రా? నా కట్టనంత పాడు చేసినావు. నువ్వు ఇలా వంటలు చేయొద్దు. అట్ట అంటే ఎట్టారా? అమ్మగారు నోరు తెరిసి పార్వతి భోజనం ఏర్పాట్లు చూడమన్నారు అంటే నా మీద అమ్మగారికి కోపం పోయి మాట్లాడుతున్నారు అనే కదా. నువ్వు మారవే, నీకు చెప్పి లాభం లేదు. నేను అయ్యతోనే చెప్తాను అంతే. గని అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.